శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయం చెప్పుకుందాం. దీనికి ముందుగా అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అత్రి మహాముని అగస్త్య మహామునితో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ కుంభ సంభవ, ఆ శ్రీ మహావిష్ణువు దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధముగా 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను ఆ యొక్క అవతారములు ఎత్తుట నాకు కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇయ్యవలసి ఉన్నది. కావున అందులకే నేను అంగీకరించేదిని. బ్రాహ్మణుల యొక్క మాట అసత్యమైనచో వారికి గౌరవం అనేది ఉండదు. ఇట్లు భక్తులను కాపాడుతూ అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండుట నా యొక్క కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశము చేయించి ఉన్నాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింప ప్రయత్నిస్తూ ఉన్నది. ప్రజారక్షణమే రాజు యొక్క ధర్మము, ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులైనటువంటి బ్రాహ్మణులే శిక్షించవలను. ఒక బ్రాహ్మణుడు పాపి అయినా మరి ఒక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ కూడా దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మహాపాతకము లేదు. విప్రుని హింసించువాడు, హింసింప చేయువాడు బ్రహ్మహత్యా పాతకమని న్యాయశాస్త్రములు ఘోషిస్తూ ఉన్నవి. బ్రాహ్మణుని సిగపట్టుకుని లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని యొక్క ద్రవ్యము అపహరించినవాడు, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమివేసినవాడు, విప్రపరిత్యాగము చేసినవాడు బ్రహ్మహత్యా పాతకులే అవుతారు. కావున ఓ దూర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి తపశ్శాలి విప్రోత్తముడగు దూర్వాసుడు నా మూలముగా ప్రాణసంకటము పొందుతూ ఉన్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణహంతకుడినైతినే అని పరిపరి విధములుగా బాధపడుతూ ఉన్నారు. కావున నీవు వేగమునే అంబరీషుని దగ్గరికి వెళ్ళవలసింది. అందువలన మీ ఉభయులకి కూడా శాంతి లభిస్తుందని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువు దూర్వాస మహామునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపారు. ఈ విధంగా 27వ అధ్యాయం పూర్తయింది. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క అధ్యాయం కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసింది. శుభం భూయాత్.